ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పరిష్కరించాలని సీఎం ఆదేశం అంటూ కూడా ఏదైతే లేఅవుట్ల క్రమబద్ధీకరణకు సంబంధించి రెగ్యులరైజేషన్ స్కీమ్ అది లేఅవుట్లకు సంబంధించి ఈ సిస్టంలో ఉన్న దరఖాస్తులు చాలా వీలైనంత త్వరగా పరిష్కరించాలని చెప్పి కూడా రేవంత్ రెడ్డి ఆదేశం జారీ చేశారు అధికారులకు. అదేవిధంగా చూసినట్లయితే మార్చి 31లోగా లేఅవుట్ల క్రమబద్ధీకరణకు నిర్ణయం. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన అర్జీలు 25 లక్షలకు పైమాట 25.5 లక్షలు ఉన్నాయి. సో గత కొంతకాలంగా ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. వీటి మొత్తాన్ని కూడా పరిష్కరించాలి. అక్రమంగా ఎవరైతే లేఅవుట్లు వేసుకుని ఉన్నారో వాటిని క్రమబద్ధీకరణకు పాసిబిలిటీ ఉన్న వాటి మొత్తాన్ని కూడా వీలైనంత త్వరగా క్లియర్ చేయాలి అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి నిన్న అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా చూసినట్లయితే ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు ఎదురుచూపులు ఎట్టకేలకు ఫలించనున్నాయి. ఈ దరఖాస్తుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 31వ తేదీలేగా లేఅవుట్లను క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం కింద స్వీకరించిన దరఖాస్తులను పరిష్కరించాల్సిందిగా రేవంత్ రెడ్డి ఆదేశించారు. దాదాపు 3.5 ఏళ్లుగా ఈ దరఖాస్తులన్నీ 25 లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఇక అదే సమయంలో క్రమబద్ధీకరణ మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టినట్లయితే రాష్ట్ర ఖజానాకు మరోవైపు ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఈ క్రమబద్ధీకరణ ద్వారా, రెగ్యులైజేషన్ ద్వారా. సో ఈ అంశం మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు. అదేవిధంగా ఇక్కడ చూస్తున్నాం కూడా దీనికి లింక్డ్ సర్కారుకు 8,000 కోట్లకు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం ద్వారా వివిధ రూపాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి 6,000 కోట్లకు పైగా ఆదాయం లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. హెచ్ఎండిఏ, మున్సిపల్ కార్పొరేషన్లు, పురపాలక సంఘాలకు 4,000 కోట్ల ఆదాయం, పంచాయతీలకు 2,000 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని కూడా అంచనా వేస్తున్నారు. అంటే చాలా ఈజీ ప్రాసెస్. సో దీని మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టినట్లయితే రాష్ట్ర ఖజానాకి ఎంతో కొంత లబ్ధి చేకూరే అవకాశం కూడా ఉంటుంది. సో క్రమబద్ధీకరణకు సంబంధించి ఒక నెగోషియేషన్ అయితే ఉందో దానికి కూడా తెరబడే అవకాశం అయితే ఉంటుంది.